భోజన బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉందురు అని చెప్పనంటే తల్లిదండ్రులకి సమీపంలో బిడ్డలు ఒలివ మొక్కల వలె ఎదుగుతారు అని చెప్పనని వాక్యంలో రాయబడి ఉంది. తల్లిదండ్రుల కోరిక ఎప్పుడు కూడా పిల్లలతో తెగదింపులు చేసుకోవాలని ఉండదు, కానీ తల్లిదండ్రుల కోరిక ఎప్పుడు కూడా పిల్లలతో కలిసి ఉండాలని, అలాగే పిల్లల యొక్క యోగక్షేమాలు చూడాలని, పిల్లల అభివృద్ధి చూడాలని, పిల్లలతో సహవాసం చేయాలని, పిల్లలతో సమయం గడపాలని, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు ఉండే కోరికలు. ప్రియ సహోదరి, కానీ వాక్యంలో రాయబడినట్లుగా చివరి దినాల్లో ఈ ప్రేమలు చల్లారిపోతాయంట. చివరి దినాల్లో ఈ ప్రేమలు చల్లారిపోతాయి. అందుకని ప్రస్తుత దినాల్లో 20 సంవత్సరాల వయసు దాకా కూడా అవసరంలా, చాలా చిన్న వయసులోనే ఈరోజు తల్లిదండ్రులతో డిటాచ్ అయి ఉండడానికి ఇష్టపడుతున్నారు. డిటాచ్ అయి ఉండడం అంటే తెగదంపులు చేసుకొని ఉండడానికి ఇష్టపడుతున్నారు, దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, స్నేహితులతో గడపడానికి ఇష్టపడుతున్నారు, ఎవరెవరితో సంబంధాలు కలుపుకొని తల్లిదండ్రులతో సంబంధాన్ని వదిలించుకోవడానికి ఇష్టపడుతున్న పరిస్థితులు. ప్రియ సహోదరి గమనిస్తున్నారా? మరి అలాంటిది యోసేపు చూడండి ఎలాగున్నాడు. యోసేపు చిన్నప్పుడు ఎలాగైతే తన తండ్రి పట్ల ప్రేమ కలిగి, గౌరవం కలిగి, విధేయత కలిగి, బాధ్యత కలిగి ఉన్నాడో, యాకోబు మరణం వరకు కూడా అదే ప్రేమను మెయింటైన్ చేశాడు. హల్లెలూయా. గమనించండి, 10 ఆజ్ఞల్లో ఒకే ఒక ఆజ్ఞ వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. ఒకే ఒక ఆజ్ఞ వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. సన్మానం అనేది ప్రేమతో మొదలవ్వాలి. సన్మానము ప్రేమతో మొదలవ్వాలి. వాళ్ళ పట్ల మనకున్న ప్రేమే వారిని గౌరవించినట్లుగా చేయాలి. ప్రియ సహోదరి, లేకపోతే అది నాటకంగా బోటకంగా ఉంటుంది. వాళ్ళ పట్ల ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళకి మనం గౌరవాన్ని ఇస్తాం. ఎవరైతే తల్లిదండ్రుల్ని గౌరవిస్తారో దేవుడు చెబుతున్నాడు వాళ్ళకి దీర్ఘాయుష్ని ఇస్తాడంట. హల్లెలూయా.